హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నేను ఎక్కడున్నానంటే అమ్మతో చిట్చాట్ చూసుంటే తెలుస్తుంది. నేను అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అన్నమాట ఈరోజు. నేను నా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పాలంటే మా ఊర్లో కృష్ణుడి గుడి నుంచి స్ట్రైట్గా వచ్చేసి 3 డాబాలు ఉంటాయి, 3 డాబాలు ఉంటాయి. అందులో ఫస్ట్ డాబా మాదే. నా చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరికీ అదే చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా మీకు కూడా అదే చెప్తున్నాను అన్నమాట. ఏంటంటే అప్పుడు ఫస్ట్లో మా ఊర్లో 3 డాబాలు ఉండేవి. మా చిన్నమ్మది మాది, అంటే రోడ్డు మీద 3 ఉండేవి. మా చిన్నమ్మది మాది, వేరే వాళ్ళది ఉండేది. అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా అలానే చెప్తాను, చాలామందికి అర్థమవుతుంది కూడా. అండ్ ఇదంతా మా ఇంటి ఎదుర్కొంటేనే ఇది రింగ్ రోడ్డు. అంటే ఇది ఇక్కడి నుంచి ఎర్రవరానికి కలుస్తుంది అన్నమాట రోడ్డు. ఇది రింగ్ రోడ్ అన్నమాట, షార్ట్ కట్. రింగ్ రోడ్ అని కూడా అంటారు, షార్ట్ కట్ అని కూడా అంటారు. ఎర్రవరానికి షార్ట్ కట్. ఏలేశ్వరం కూడా కలుస్తుందంట. నేను ఇలా లోన్కి వచ్చానో లేదో, వీళ్ళ రిలేటివ్స్ అనుకున్నాను, కానీ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ సిస్టర్ని చూడడానికి వచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటున్నారు. మనం వేరే టాపిక్ మాట్లాడుకోవచ్చు. ఇందాక అమ్మ చాలా ఎమోషనల్ అయింది కదా, వీడియో చూసే ఉంటారు కదా అందరూనే. అమ్మ ఎందుకంత ఎమోషనల్ అయిందంటే, మామయ్య పేరు చెప్పగానే అమ్మ ఎందుకంత ఎమోషనల్ అయిందంటే, మామయ్య 2020 మార్చి 10న చనిపోయారన్నమాట. చనిపోయడం వల్ల మామయ్యని చాలా మిస్ అవుతుంది అమ్మ. మామయ్య అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మకి చాలా స్పెషల్ మామయ్య. ఎందుకంటే అంత స్పెషల్ మామయ్య అంటేనే. అమ్మకి అబ్బాయిలు లేరు, మేము 3 అమ్మాయిలమే. మామయ్య ఎప్పుడు ఏమనేవారంటే, నా చెల్లెళ్ళు నేను ఇంకా మామయ్య తిను. అమ్మకి సాయిబాబా అంటే ఇష్టం. వాళ్ళు 3 నా చెల్లెళ్ళు అనేసి అనేవారు. ఎప్పుడు మమ్మల్ని కూడా అన్నయ్య అని పిలిపించుకునేవాళ్ళు. మేము ఎప్పుడు మామయ్య అని అనలేదు. చనిపోయాక అర్థం అవ్వదేమో అనేసి మామయ్య అని చెప్తున్నాం, కానీ అన్నయ్యనే అనేవాళ్ళం. అన్నయ్య అనే పిలుపు ఒక్క తనకి తప్ప ఇంకెవ్వరికి సూట్ అవ్వదేమో. దేవుడు పంపించిన అన్నయ్య నిజంగానే మాకు, కానీ దేవుడికి ఇష్టం లేదేమో మాకు అన్నయ్య ఉంచడం. అమ్మ కడుపున ఎలానో అన్నయ్య లేరు, కానీ అన్నయ్య కూడా లేకుండా చేశారనమాట. చాలా ఫీల్ అవుతాం ఇప్పుడు కూడా. అది మావి గురించి ఎత్తితే ఆటోమేటిక్గా కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే అంత ఎమోషనల్, అంత బాండింగ్, అంత ప్రేమ మాకు ఎవరో పంచలేదు. అన్నయ్య అనేసి ఎవరిని కూడా ఇంకా పిలవం కూడా. ఆయన ఒక్కరే ఇంక అన్నయ్య మాకు. అలా అందుకని అమ్మ చాలా ఎమోషనల్ అయిపోయిందన్నమాట. ఇంకా చాలాసేపు బాధపడింది. మేము ఇంకా వీడియో ఆపేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. కాదు తర్వాత మాట్లాడచ్చు అనేసి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.